నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేటికి సంవత్సరం అయింది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో 9 లోక్సభ సీట్లు గెలిచి కేసీఆర్ గారు పెద్ద అబ్బాయి ఓవైసీ గారితో కలిపితే 10 మెజారిటీ సీట్లు గెలిచిండ్రు. వాళ్ళకి భారతీయ జనతా పార్టీ 4 ఎంపీలకు, నా సోదరులు 3కి, కాంగ్రెస్ వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా, మరి ఫస్ట్ యానివర్సరీకి ముఖ్యమంత్రి గారేమో నా జిల్లాలనేమో కార్పొరేటర్లను డిస్టర్బ్ చేస్తుర్రు. మరి నేను కార్పొరేట్ వరల్డ్ని డిస్టర్బ్ చేయాలి కదా, మరి ఆయనకు సంబంధించిన కార్పొరేట్ వరల్డ్ని. ముఖ్యమంత్రి గారు, మీకు హుందాతనం లేదని ప్రపంచం అంతా తెలుసు. దాన్ని డబ్బులతోటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లని డిస్టర్బ్ చేయడం, మీకు హుందాతనం లేదు అని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కార్పొరేటర్లను డిస్టర్బ్ చేస్తే మేము మీకు సంబంధించిన, నీకు సంబంధించిన కార్పొరేట్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. మాకు అంత దమ్మున్నది. నువ్వు ఎంపీటీసీని డిస్టర్బ్ చేస్తే నీ ఎంపీలను డిస్టర్బ్ చేస్తాం, అంత దమ్మున్నది. నువ్వు జిల్లా పరిషత్ డిస్టర్బ్ చేస్తే నీ ప్రగతి భవన్ కూడా డిస్టర్బ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ జోలికి వచ్చే ముందు 50 సార్లు ఆలోచించుకొని ఉంటుంది. నీ లక్కీ నెంబర్ 6 కదా, 60 సార్లు ఆలోచించుకొని ఉంటుంది. చాలా తప్పు చేసినావు. సరే, దీనికి దానికి సంబంధం లేదు, కానీ నువ్వు చేసిన తప్పు అయితే ఈ యానివర్సరీ రోజు నీకు చెప్పాల్సిన అవసరం ఉండే. సింపుల్గా చెప్పాలంటే, మీ అందరికీ, మిత్రులందరికీ, 2వ ప్రపంచ యుద్ధంలో అనవసరంగా పోయి జపాన్ వాడు పోయి పర్ల్ హార్బర్ మీద బాంబులు వేసి అమెరికాని మేల్కొన్నట్టుంది ఇది కథ. ఏదో రోజు అటామిక్ బాంబు పడుతుంది, చాప్టర్ క్లోజ్ అవుతుంది. ముందే బక్క నువ్వు. కాబట్టి హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. అపోజిషన్ పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని కొనడం కాదు. ఇంకొకటి చెప్తా ఉన్నా, నిజామాబాద్ జిల్లాలోనే ఒక మండలంలో ఎంపీటీసీని తీసుకుపోయి టీఆర్ఎస్లో చేర్చుకొని ఎంపీపీ ప్రెసిడెంట్ చేస్తే వారం రోజులలో కంప్లైంట్ మీద ఇక్కడ సిఇఓ 4 రోజులు యాక్షన్ తీసుకోకపోతే కోర్టుకు పోయి వారం రోజులలో కేసు క్లోజ్ చేయాలని ఆర్డర్ వచ్చింది. ఆ ఎంపీటీసీ మెంబర్షిప్ పోయింది, వైస్ ఎంపీపీ ఎంపీపీ అయిండు. కాబట్టి ఎమ్మెల్యేలకి అంటే ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఈ లోకల్ బాడీస్ రిప్రజెంటేటివ్స్ మీద. జాగ్రత్త. ఇక మన రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని తెలిసిన విషయమే. మైనింగు నేషనల్ అసెట్, భూమి లోపల ఉన్న మినరల్స్ జాతీయ సంపద. ఇది జాతికి అందాల్సింది చెందాల్సింది, కానీ ఏ రకంగా కూడా ఇది కొందరు కార్పొరేట్లకి, సంస్థలకి అప్పజెప్పాల్సిన ఈ పద్ధతి కాదు. అనేక రకాలుగా మైనింగ్ వ్యవస్థలో వైలేషన్స్ ఉన్నాయి, భారీ ఎత్తున వైలేషన్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా మై హోమ్ సంస్థలో ఐర్లాండ్కి చెందిన సిఆర్ఎస్ సంస్థ 2008లో 50% కొనుగోలు చేసింది. మైనింగ్ చట్టం ప్రకారం నో ఫారెన్ నేషనల్, నో ఫారెన్ కంపెనీ ఇక్కడ మైనింగ్ ఎంజాయ్ చేయడానికి వీల్లేదు. ఆయన చెప్పే జవాబులు కూడా ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. ఆయన చెప్పే జవాబులు అన్నీ మిస్గైడ్ చేస్తూ ఉన్నాడు 10 ఏళ్ల నుంచి. ఇది తప్పకుండా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మైనింగ్ వైలేషనే. మీ ఆటలు కొనసాగవు. 2008 నుంచి 2019 వరకు 2008 నుంచి 2019 వరకు సిఆర్హెచ్ సంస్థ మై హోమ్ ఇండస్ట్రీస్లో
50% వాటా పెట్టుకుంది. ఇప్పుడు ఈ మధ్య ఆ 50% వాటం కాస్త మై హోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిటర్న్ తీసుకొని మా దగ్గర ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ లేదు అని చెప్తే నడవదు. ఆట మొదలయ్యేటప్పుడే రూల్స్ ఫామ్ అవుతాయి. ఆట అయిపోయినాక రూల్స్ మధ్యలో రూల్స్ చేంజ్ అవుతాయంటే నడవదు అది. అదే కాకుండా మీరు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మీరు మైనింగ్లోకి తీసుకొచ్చి వైలేషన్ చేసిండ్రు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సీరియస్ ఫైనాన్స్ ఫ్రాడ్ కింద తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలన్నది ఆల్రెడీ నేను మంత్రులకి ఏమేమి లెటర్ రాశాను కన్సర్న్ మినిస్టర్స్కి నేను లాస్ట్లో వస్తా. ఇది ఖచ్చితంగా మిస్లీడింగ్ అథారిటీస్ సీరియస్ ఫైనాన్స్ ఫ్రాడ్ కింద జతగట్టాలా. అదే రకంగా రెండు 2015లో మైనింగ్ చట్టం అమెండ్మెంట్ అయింది. ఏ ట్రాన్స్ఫర్లు కానీ ఏ నూతన మైనింగ్ లీజులు కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా ఆక్షన్ రూట్ ద్వారానే వెళ్ళాల. మేబీ అన్లెస్ ద ఓనర్ ఇస్ ద సేమ్. మై హోమ్ సంస్థకి మైనింగ్ లీజులు సిఆర్హెచ్ 50% తీసుకోక ముందు నుంచి పెద్ద ఎత్తున 100 ఎకరాలు 1000 ఎకరాల లీజులు ఉన్నాయి. అప్పటికి మన నల్గొండ దాటి ఎక్స్పాన్షన్ కూడా చేసుకున్నట్టున్నాడు. కాబట్టి 1000 ఎకరాలలో లీజులు ఉన్నాయి. అందులోకి మీరు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తేవడం తప్పు. ఇన్వెస్ట్మెంట్ తెచ్చి 50% మీరు ఇచ్చినప్పుడు ఓనర్షిప్ మారినట్టే. ఓనర్షిప్ మారినప్పుడు 2015 తర్వాత మీ లీజ్ ఎక్స్టెన్షన్లు కానీ పేరు మారింది మాది అని మై హోమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చుకొని 26/11/2015 నాడు ఈ జియో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మైనింగ్ లీజ్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళి లిమిటెడ్కి పోతాడు కానీ ఇది ఉల్టా వస్తున్నది బండి. దీంట్లో ఏమున్నది కిట్కి కూడా మన సిబిఐ వాళ్ళు తేల్చాలా. ఇది సరే, ఇది పేరు మార్పు పక్కన పెట్టండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ మైనింగ్ లీజ్ అయింది. దీంట్లో మీరు సిఆర్హెచ్ సంస్థ ఈ మైన్లు మీకు 2008 కంటే ముందు కూడా ఉన్నాయి కొన్ని. సిఆర్హెచ్ సంస్థ మీకు 50% వాటా ఉన్నదని తెలియజేసిండ్రా? తెలియజేయలే. ఓనర్ మారిండు. మరి 2015 ఫిబ్రవరి 12 నాడు అమెండ్మెంట్ అయింది మైనింగ్ చట్టం. ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇది తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ డాక్టర్ రామేశ్వరరావు గారు మై హోమ్ యజమాని వీళ్ళు చేసిన వైలేషన్. అప్పటికే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ అనేక సార్లు చెప్పింది, ఏ ట్రాన్స్ఫర్లైనా ఏ నూతన మైనింగ్ లీజులైనా ఆక్షన్ రూట్ తప్ప వేరే మార్గం లేదని. కాబట్టి ఇది నెంబర్ 1 వైలేషన్ లీజులలో. ఎఫ్డిఐది సపరేట్గా మనం ట్రీట్ చేసిన మైనింగ్ లీజులలో నెంబర్ 1 వైలేషన్. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాపం దీనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూలు. ఆడ పాపం సాగర్ సిమెంట్ వాళ్ళకి సిమిలర్ సేమ్ కేసులో సాగర్ సిమెంట్ వాళ్ళకి రిజెక్ట్ చేశారు ట్రాన్స్ఫర్ ఆఫ్ మైనింగ్ లీజెస్. ఆ జియో కూడా ఉన్నది నా దగ్గర. ఇక ఇక్కడ శ్రీ జయజ్యోతి సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అది కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసేటప్పుడు లిమిటెడే, మళ్ళీ దాన్ని కూడా ప్రైవేట్ లిమిటెడ్ చేసిర్రు వీళ్ళు టేక్ ఓవర్ చేసినాక. 2013లో
జయజ్యోతి సిమెంట్స్ వాళ్ళే అంటే యజమానులే మా ఓనర్షిప్ మారిపోయింది అని వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు. 100% ఓనర్షిప్ మారిపోయిందని. ఇందులో అయితే మేనేజ్మెంట్ కూడా మారింది, డైరెక్టర్లు రిజైన్ చేసిండ్రు కూడా. ఓనర్షిప్ మారింది, మేనేజ్మెంటు మారింది. అది ఇంకా దీంట్లో కథ ఏమున్నదంటే, నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ నిన్న నేను ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నా అని తెలిసినాక వీళ్ళ భాగవతాలు ఇంకా చాలా ఫోన్లు వచ్చినాయి. జయజ్యోతి సంస్థ నీ నానా ఇబ్బందులు పెట్టిండ్రు, వాళ్ళ లీజులలో నానా ఇబ్బందులు పెట్టిండ్రు, అన్నీ పెట్టి బెదిరించి ఈ డీల్ కుదుర్చుకున్నారు మై హోమ్ వాళ్ళు అని నాకు దాని మీద కూడా ప్రూఫ్లు రాత్రి నుంచి వస్తూ ఉన్నాయి. అది నేను ఎక్కడ ఇవ్వాలనో అక్కడ ఇస్తాను. ఇంకా వీళ్ళు మై హోమ్ వాళ్ళు మాకు మైనింగ్తో సంబంధం లేదు, జయజ్యోతి సిమెంట్కి అది వరకు ఉన్న మైనింగ్ తోటి అని వివిధ డిపార్ట్మెంట్లకి రిప్లైలు ఇవ్వడం జరిగింది. మరి మైనింగ్లే లేనప్పుడు మరి ఫ్యాక్టరీ ఎట్లా నడిపినావు? ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినావా? నీ ఫ్యాక్టరీ నడవలేదా? పోనీ ఎలక్ట్రిసిటీ బిల్లులు తీయాలి, ఆ టైంలో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లులు తీయాలి. ఫ్యాక్టరీ నడితే మీటర్ గిర్రమని తిరుగుతుంది కదా. ఇందులో సీరియస్ ఇన్వెస్టిగేషన్ కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పినాక కూడా ఇంకో విషయం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసుని రెఫర్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫేర్స్కి. డోలా ఒపీనియన్ ఇచ్చింది ఇది ట్రాన్స్ఫర్ కుదరదు అని. ఆ డోలా ఒపీనియన్ కూడా ఉంది నా దగ్గర. డోలా ఒపీనియన్ ఇచ్చింది, దాన్ని కూడా వీళ్ళు మేనేజ్ చేసి ఆ మేనేజ్మెంట్లో ఉన్న ఆఫీసర్లు, స్టేట్ లెవెల్లో ఉన్న మైనింగ్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో 2016 అనుకుంటా, 2016లో 19/10/2016 జియో ఎవరున్నారు, ఏ మంత్రి ఉన్నాడు, ఏం ఆఫీసర్లు ఉన్నారు, ఇవన్నిటి కూడా ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాల. ఇది 100 కోట్లు 1000 కోట్ల రూపాయల జరుగుతున్న స్కామ్. ఇది తక్షణమే వీళ్ళ మైనింగ్ అంతా సీజ్ చేయాలి. ఇంకా వీళ్ళ ఫ్యాక్టరీలో భూములు కూడా ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. ఇలా ఫ్యాక్టరీలు కూడా బంద్ కావాలి. కాబట్టి జయజ్యోతి సిమెంటు ఓనర్షిప్ మార్చుకొని మళ్ళా ఇదిగోండి, మళ్ళీ నేను చెప్తున్నాను కాదు, ఇది మై హోమ్ సంస్థ జయజ్యోతి సిమెంట్స్ టేక్ ఓవర్. ఒక 40-50 మీడియా క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేషనల్ మీడియా, లోకల్ మీడియా. సిఆర్ఎస్ సంస్థ సిఆర్ఎస్ ఎక్స్పాండ్స్ ఇండియా ప్రెజెన్స్ విత్ శ్రీ జయజ్యోతి బై. ఇవన్నీ కూడా అనేక నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, బికాస్ సిఆర్హెచ్ ఇస్ దోస్ డేస్ ఇట్ వాజ్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సిమెంట్. వీళ్ళు మేము ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అని వాళ్ళే ఇచ్చుకున్నారు. 50% కొనుగోలు చేసినామని. అంటే మీకు మైన్స్కి సంబంధం లేకుంటే మీరు ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినరా? దీని మీద పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగాల. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వదిలేది లేదు. ఈ విషయము మీ దృష్టికి తీసుకొస్తే నిజంగా మనకి బాధ అనిపిస్తుంది. మా ఆదిలాబాద్లో పాపం జి వెంకటేశ్వర్ అని, ఆయనకు మ్యాంగనీసు, లైమ్ స్టోన్లు 1000 ఎకరాలు ఉండే. మరి ఆయన ఓలో తెలియదు నాకు. ఆయన పాపం ఆదిలాబాద్ అలాయిస్ అండ్ అసోసియేటెడ్ ఇండస్ట్రీస్కి అమ్ముకున్నాడు. ఆయన కంపెనీ అమ్ముకున్నాడు. కంపెనీ అమ్ముకుంటే ఎంత స్ట్రిక్ట్గా పనిచేస్తారు చూడండి. నాన్ మై హోమ్ కంపెనీలు అయితే మన దొర, చిన్న దొరనో, ఆ రోజు మరి అల్లుడు దొరనో, అల్లుడు కాదు అదేంటి నెఫ్యూ, ఏ దొర ఉన్నాడో మైనింగ్ మంత్రి, పెద్ద దొరనో, వీళ్ళు 17 ఫిబ్రవరి నాడు ఇది అమ్ముకున్నారు. అంటే 5 రోజులు, అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినాక 5 రోజులు. దీనికోసం మళ్ళా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫేర్స్, అంటే వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి రాస్తే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫేర్స్ ఫార్వర్డ్ చేసిండ్రు. వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు, అరే పాపం 5 రోజులు దాటింది, ముందే 12 ఫిబ్రవరి ఆర్ బిఫోర్ 12 ఫిబ్రవరి 2015 వచ్చుంటే ఇది అలౌ చేస్తుంటుంది. ఇప్పుడు ఓనర్షిప్ మారింది కాబట్టి
అలౌ చేయడానికి వీలు లేదని రాయడం జరిగింది. ఇందులో మరి మై హోమ్ కేసులో ఎందుకు తమ్మి కేటీఆర్ హరీష్ రావు గారు బావమరుదులు మరి మినిస్ట్రీ ఆఫ్ మైండ్స్కి ఒపీనియన్ అడగలేదు? 5 రోజులు లేట్ ఉన్నదని రిజెక్ట్ చేసిండ్రు. గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ హియర్ బై క్యాన్సల్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై రెఫరెన్స్ సో అండ్ సో వాట్ ఎవర్. ఈ కాపీలు కూడా పబ్లిక్ డొమైన్లో ఉండేటివి ఇవన్నీ. సో బాగా కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఏమో జి వెంకటేశ్వర్ గారి మీద చేస్తారు, మరి మై హోమ్కి వచ్చేసరికి కేర్లెస్ ఎగ్జామినేషన్ చేస్తారా? మరి ఆ జియోలలో రాయాల గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్లెస్ ఎగ్జామినేషన్ ఇష్యూస్ పర్మిషన్ అని. ఇదే పద్ధతి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భాగవతం సాగర్ సిమెంట్స్ వీళ్ళకి అమ్ముకున్నారని బిఎంఎం సిమెంట్స్ లిమిటెడ్ సో మేనేజ్మెంట్ చేంజ్, ఓనర్షిప్ చేంజ్, ఎవ్రీథింగ్. వీళ్ళకి మరి వీళ్ళు కూడా రెఫర్ చేసిండ్రు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, లీగల్ ఆఫ్ డోలా వీళ్ళకు కూడా కుదరదని చెప్పిండ్రి. ఇక రాసిన డోలా ఇస్ ఫర్దర్ క్లారిఫైడ్ దట్ వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఇంటర్ గ్రూప్ మై హోమోలు కూడా చాలా జాగాలు ఇచ్చిండ్రు. ఇది ఇంటర్ గ్రూపు ఇంట్రా గ్రూప్ తేడా ఉన్నదని కుల్లా డోలా వాళ్ళు చెప్పిండ్రు. ఇంటర్ గ్రూప్ అయినా ఇంట్రా గ్రూప్ అయినా ఏమున్నా ట్రాన్స్ఫర్ అంటే ఆఫ్టర్ 12th February 2015 there is no question of acquiring any mining through any procedure other than auction route. కాబట్టి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో సాగర్ సిమెంట్కి ఒక లొల్లి, మై హోమ్ దొరకొక లొల్లి. తెలంగాణలో పాపం ఆ జి వెంకటేశ్వర్ 5 రోజులు పాపం 5 రోజుల మొత్తం 1000 ఎకరాల మైనింగ్ వీకింది. మై హోమ్ వాళ్ళకి ఒకటి. ఈ రకంగా ఇంకా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అయితే మేనేజ్మెంట్ చేంజ్, ఓనర్షిప్ చేంజ్ అయినాక వీళ్ళకి మై హోమ్ వాళ్ళకి ఎంత ప్రేమ చూడుండ్రి, విపరీతమైన ప్రేమ. 20 ఎకరాలు పాత యాజమాన్యంకున్న 20 సంవత్సరాల మైనింగు 50 సంవత్సరాలకు కూడా పొడిగించింది. మరి గింతగానం ప్రేమనా? బాగా అరుచుకుంటాడేమో డాక్టర్ రామేశ్వరరావు గారు తెలంగాణలోని ఆంధ్రోళ్ళని. ఇది 2013 కిరణ్ కుమార్ రెడ్డి గారిని కాంగ్రెస్ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని ఐర్లాండ్ వాళ్ళని కూడా ఇచ్చిపెట్టకపోయా. రామేశ్వరరావు గారు చాలా బాగా చూసుకుంటారు అందరిని. మరి ఈ ప్రేమ వేరే వాళ్ళ మీద, తెలంగాణ వాళ్ళ మీద, ఇతర వాళ్ళ మీద కూడా చూపిస్తే బాగుంటుందని నేను కేసీఆర్ గారి గవర్నమెంట్కి చెప్తా ఉన్నా. న్యాయంగా చేసే వాళ్ళకి జాగలేదయ్యో, ఇదైపోయింది. ఇక సో మై హోమ్ సంస్థ ఇంకున్నాయి, భాగవతాలు ఉన్నాయి. ఈ మైనింగ్లకు వస్తే ఫస్ట్ వైలేషన్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్, తెలంగాణలో మైల చెరువులో నల్గొండలో మరి మన ఉత్తమాన్ని ఏం చేస్తున్నాడు? మరి ఉత్తమన్న కాన్స్టిట్యున్సీలా నడుస్తూ ఉన్నది భాగవతం అంతా. 2008 నుంచి 19 వరకు ఎఫ్డిఐ వైలేషన్, దాని తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ మైనింగ్ లీజ్ ఫ్రమ్ వన్ ఓనర్ టు అనదర్ ఓనర్. లెట్ మీ రిపీట్, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్ ఆర్ ఇంట్రా, యాజ్ advocated by Dr. Rameshwar Rao, it's the same. You cannot transfer mining lease. నీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూపెట్టు. కుల్లా కనబడుతున్నాయి కదా దేశమంతా, ఇన్ని పేపర్ల ప్రపంచవ్యాప్తంగా పేపర్లలో వచ్చే 50% అమ్ముకున్నామని. 2015 తర్వాత మైనింగ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఉల్లంఘన. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉల్లంఘన, అక్కడ ఎఫ్డిఐ ఉల్లంఘన, మళ్ళా అదనంగా 30 సంవత్సరాలు ఎక్స్టెన్షను, మళ్ళా అక్కడ జయజ్యోతి సిమెంట్స్ని
టార్చర్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ మైనింగ్లను ఇబ్బంది పెట్టించి అక్కడ గవర్నమెంట్తో కుమ్ముక్కై అది చేయటం, బెదిరింపులుకి దిగి ట్రాన్స్ఫర్లు చేసుకోవటం, జాతీయ సంస్థని ఇతర దేశాలకి తరలించడం. ఇక దీంట్లో డీప్గా పోతే ఇంకెన్నెన్ని ఉంటాయో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 20 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ గారు 6.5 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీ సీఎంగా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్లని పక్కదారి పెట్టించింది. ఇది కాకుండా ఫారెస్ట్ ల్యాండ్ వైలేషన్, మై హోమ్ సంస్థ యొక్క నల్గొండ జిల్లాలో హుజూర్ నగర మేలచెరువు ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో అక్కడ సంబంధించిన మైన్స్లో సుమారు 300 ఎకరాలలో వీళ్ళకు అలాట్ అయింది 2002లో. నేను ఇంతకుముందు చెప్పినా కదా, సిఆర్ఎస్ సంస్థ తీసుకోకటం అనేక సంవత్సరాల ముందు 100 ఎకరాలు వచ్చినాయి వీళ్ళకి. ఇది ఉట్టి మేలచెరువు నల్గొండల, ఇక వేరే జాలాలు ఇంకుంటాయి. 300 ఎకరాలు అలొకేషన్ అయింది మైనింగ్ కోసం. దాంట్లో 2007లో కేంద్ర ప్రభుత్వం మైనింగ్ విభాగం ఈ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో లీజులన్నీ దాని డిజిటల్ సర్వే ద్వారా, జియో మ్యాపింగ్ ద్వారా, సైంటిఫిక్ టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించి దాని బౌండరీస్ ఫిక్స్ చేయాలి అని నిర్ణయం తీసుకుంటే 2007లో, అంటే ఆఫ్టర్ 5 years సైంటిఫిక్ పద్ధతిగా సర్వే చేస్తే 79.16 ఏకర్స్ ఇది ఫారెస్ట్ ల్యాండ్ ప్లస్ నాన్ కంటీజియస్ కాంటాగియస్ ఫారెస్ట్ ల్యాండ్గా తేలితే 2007లో. మరి ఎవరైనా ఏం చేస్తారండి? ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని తేలినాక అప్పుడన్నా జర బుద్ధున్నోడు ఎవడైనా వాపస్ ఇచ్చేస్తాడు కదా. సారు మనం మామూలుగా చెప్తా వస్తా, సారు 2013 12 నవంబర్, అంటే 2013 ఆఖరికి మాకు పొరపాటున 79.16 ఏకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ వచ్చింది, మేము దీన్ని బుద్ధిమంతుని లెక్క సరెండర్ చేస్తున్నామని రాసిట్టు. సరెండర్ చేస్తుంటే మన అప్పట్లో బుద్ధిమంతుడు వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన పెద్ద బుద్ధిమంతుడు ఉండే కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సరే ఏం కాదు పోనిద్దా అని చెప్పి ఇచ్చేసేయని తీసేసుకున్నాం. అంతే. 2002 నుంచి 2013 వరకు ఏం చేసినా తెలియదు. సరే పోనీ నీకు తెలక చేసినావు, అక్కడ ఎంఆర్ఓలు నీ దోస్తులు కాదు, అక్కడ కలెక్టర్ నీ దోస్తులు కాదు, ఆ రోజు ఉన్నాడు, వాళ్ళకి ఫారెస్ట్ ల్యాండ్ కళ్ళ కనబడలే, సరే పోనీ. 2007లో సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కదా, మరి 6 ఏళ్ళు ఏం చేసినావు? అసలు మీ అందరికి ఇంకో విషయం చెప్తా. నేను డాక్టర్ రామేశ్వరరావు గారి సంస్థలో 4 ఏళ్ళు పనిచేసిన, ఉద్యోగం చేసిన 90లలో. మా నాయనకు కూడా మంచి మిత్రుడు, వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకప్పుడు. నాకు తెలిసి ఆయన ఒక బోర్వెల్ ఏనిక కూడా సర్వే చేయకుండా ఏడు, R&D చేయకుండా ₹1,00,000 కూడా ఇన్వెస్ట్ చేయడు. ఇలా ఏం రాసిర్రంటే ఆ 79 ఎకరాలల్లా అసలు లైమ్ స్టోన్ నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. అయినా అది 2013 రిటర్న్ తీసుకునేటప్పుడు ఇక ఆయన 10 ఏళ్ళు మొత్తం దాన్ని దున్నేసినాక ఇంకా మన్ను దుబ్బ మిగలకుంటే ఏం మిగులుతుంది? చాలా తక్కువ ఉన్నాయి, ఈడ మైనింగ్ చేసేందుకు ఏం లేదు అని 10 ఏళ్ళు అయినాక
రాపించుకున్నాడు. ఎంత బాగా అరుచుకుంటాడో చూడండి. బాగా అరుచుకుంటాడు ఈయన. ఆఫీసర్ల కాడికి వెళ్ళి ఇంటర్నేషనల్ ఐర్లాండ్ కంపెనీల దాకా కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, జాతీయత, నేషనల్ ఇంటిగ్రిటీ రామేశ్వరరావు గారికి ఉన్నంత ఊళ్ళకి లేదు. దాంట్లో ఏం లైమ్ స్టోనే లేదట. 80 ఎకరాలు, దాదాపు 80 ఎకరాలల్లా లైమ్ స్టోన్ నిల్వలు లేకుంటే రామేశ్వరరావు గారు పైసలు పెడతారా? చెప్పురు మీరు. గిదా పద్ధతి? గీత దోసుక దేశాన్ని. కేంద్రం అనేక సార్లు వీళ్ళు అడిగినాక కూడా, వీళ్ళు అడిగితే కూడా చెప్పింది, అడగకుండా కూడా అనేక సర్క్యులర్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. 2015 తర్వాత ట్రాన్స్ఫర్లు కుదరవని మైనింగ్ లీజు అన్నిటి తుంగలో దొక్కి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు మైహోమ్ సంస్థతో కలిసి జాతీయ సంపదని అడ్డగోలుగా దోసుకుంటున్నారు. ఇది ఎన్ని వేల కోట్లలో పోతుందో తెలియదు బ్రదర్. ఇక మైహోమ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో మేళ్ళ చెరువుల నల్గొండ ప్రాంతంలో, అది కరెక్ట్ మండలు ఉత్తమని నాకు తెలుస్తుంది. ఇంట్లో భూదాన్ ల్యాండ్స్ 13 ఎకరాల భూదాన్ ల్యాండ్లలో ఈ ఫ్యాక్టరీలు, దానికి సంబంధించిన పవర్ ప్లాంట్లు ఇవన్నీ కట్టిండ్రని డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. డేటెడ్ 2011 11 ఫిబ్రవరి. భూదాన్ ల్యాండ్లలో ఇవన్నీ ఉన్నాయని. మళ్ళా ఇక భూదాన్ ల్యాండ్లలో ఎవరు కొనుక్కోవద్దు, ఎవరు కట్టుకోవద్దు, బిల్డింగ్లు కట్టద్దు, ఫ్యాక్టరీలు కట్టద్దు అని తెలియదా మనకి? 113 ఎకరాలే కాదు, మన కాంగ్రెస్ ఉత్తమానికి తెలుస్తుంది. 113 ఎకరాలకి వెళ్ళి ఇంకా 100 ఎకరాలు కూడా ఉందట. నాకు నిన్న ఫోన్లు వచ్చినాయి. సో దీని మీద కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయాలా. గరీబోల ల్యాండ్లు గా శ్రీ జయజ్యోతి సిమెంట్ని బెదిరించిన వాళ్ళు ఇక గరీబోలను బెదిరియారా? ఇదా పద్ధతి? ఇట్లా మీరు సంపాదించుకునేది పైసలు? ఉత్తమన్నా జర చెప్పాలి నువ్వు అందరికీ. నీ కాన్స్టిట్యున్సీలో ఇంత భాగవతం జరుగుతూ ఉంటే 20 ఏళ్ళ పైన నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఆడ మంత్రిగా ఉన్నావు, కాంగ్రెస్ అధ్యక్షుని ఉన్నావు. ఇదేనా పద్ధతి? దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాల. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే విచారణలకు ఇది సరిపోదు. ఇవే కాకుండా అనేక సంస్థలని ఈయన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేయకుండా అనేక సంస్థలని మిస్లీడ్ కూడా చేసిండు. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇక ఇది 22 మార్చి 2008 ఎకనామిక్ టైమ్స్ సిఆర్హెచ్ సంస్థ కొనుగోలు చేసేటప్పుడు 50%, ఇందులో ఎందుకు కొనుగోలు చేసింది కూడా రాసిండు. MHIL is one of the most modern cement producers in India with excellent reserves. అంటే ఎంత ఖనిజ సంపద, ఏమంటారు మరి తెలుగులో, మైనింగ్ ఉన్నదో, ఎన్ని వందల సంవత్సరాలు 10 సంవత్సరాలదో ఎందుకు లెక్కలు వేసి ఇవన్నీ తీయాలి. ఇప్పుడు ఇవన్నీ రిజర్వ్స్ ఉన్నాయని మేము 50% పెట్టినామని వాడు చెప్తున్నాడు. వీడేమో ఈ ఐర్లాండ్ కంపెనీడేమో రిజర్వ్స్ బాగా ఉన్నాయి, మేము కొంటున్నాం మైహోమ్ సంస్థల 50% అని ఈయన అంటున్నాడు. వీళ్ళేమో ఫారినర్ లేడని మా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కేంద్ర వివిధ సంస్థలకి తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. ఇక ఈ భాగవతాలు ఇంకెన్ని వెళ్తాయో. ఇది 2 రోజుల హోంవర్క్. ఇది ఇక
సినిమా ఎంత సీరియస్గా ఉన్నా జర లాస్ట్ జర నవ్వుకుంటే మంచుకుంటుందట. ఏనో చాలా బ్రహ్మానందం వస్తే కానీ బాగుండదు. ఇక వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పరిస్థితి చూడండి. గాయత్రి గ్రానైట్స్ రవిచంద్ర గారు, రవిచంద్ర గారు, ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఖమ్మం సంబంధించి. ఈయన ఏమేమి ఇల్లీగల్ మైనింగ్కి పాల్పడ్డాడో 18/12/2017 ఇప్పుడైతే గ్యారంటీ కేటీఆర్ మైనింగ్ మినిస్టర్, అది చెక్ చేయాలి నేను, మరి బాగున్నాడో బామ్మర్దున్నాడో. ఇది మాత్రం కేటీఆరే. డిమాండ్ నోటీస్ ఇచ్చిండ్రు. ఏమని? నువ్వు వివిధ వైలేషన్స్కి పాల్పడ్డావు, నీకు అమౌంట్ 94,57,946 పెనాల్టీ అంటే ఫైను, దానికి 10 ఇంతలు పెనాల్టీ అంటే 9,45,79,460. ఈ రెండు కలిపి తమరు వెంటనే 10,40,37,406 రూపాయలు కట్టండి అని డిమాండ్ నోటీస్ జారీ చేసిన డేటు 18/12/2017. మరి రివిజన్ అప్లికేషన్ వేసుకున్నాడు రవిచంద్ర గారు, గాయత్రి గ్రానైట్స్ రివిజన్ అప్లికేషన్ వేసుకున్నాడు. ఎప్పుడు? 16 ఫిబ్రవరి 2018, అంటే 2 నెలల తర్వాత. దానికి రిప్లై వచ్చింది గవర్నమెంట్, ఇదే గవర్నమెంట్, మళ్ళీ ఆఫీసర్ కూడా అదే ఆఫీసర్, జయేష్ రంజన్ గారు. ఇది జయేష్ రంజన్ గారు. క్యాన్సలేషన్ ఆఫ్ ఈయన రివిజన్ పిటిషన్ కూడా చెల్లది. ఇవన్నీ వేస్ట్ మాటలు, వేస్ట్ ముచ్చట్లు. రామేశ్వరరావు గారు చెప్తేనే ముచ్చట వింటాం మేము, ప్రపంచంలో వేరే వాళ్ళు చెప్తే మేము ముచ్చట వినము. క్యాన్సలేషన్ ఆఫ్ క్వారీ అండ్ డిమాండ్ కన్ఫర్మేషన్ కట్టాల్సిందే అని 28/2/2019. అప్పటికి ఎలక్షన్లు అయిపోయాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే. ఇక మా రవిచంద్ర గారు కూడా ఏమనుకున్నారో ఏందో దుంకిండు, గులాబీ రంగు పూసుకున్నాడు. అది తెలుసు నాకు. ఈయనే ఉంటాడు ఎమ్మెల్యే కాలనీలో. బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కాకుండా ఇంకో 40 కోట్ల ఫైన్ కూడా కేసు కూడా ఉంది ఆయన మీద. దాని మీద వివరాలు తెప్పిస్తా. అయితే నానా బెదిరింపులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని రభస, పొద్దున్న లేస్తే రభస. ఏం చేసిండు? మాట్లాడుకున్నట్టున్నాడు. మాట్లాడుకొని కొద్దిగా రీఎగ్జామిన్ చేయండి, కొద్దిగా రిలాక్సేషన్ ఇయ్యండి, నేను గులాబీ రంగోడిని, నేను ఒక పింకీని అని చెప్పిండు. చెప్పంగానే అచ్చా గమ్మత్ ఏంటంటే మళ్ళీ రివైజ్డ్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు జియోలా దాని డేట్ కూడా వేయలేదండి. డేట్ కూడా వేయలే. ఆ రిప్రజెంటేషన్కి డేట్ కూడా లేదు. జూలైలోనే ఇచ్చిండు. మంత్ ఉన్నది, సంవత్సరం ఉన్నది, జూలై. కానీ 20 జూలై నాడు, అంటే అదే మంత్రి, అదే ఆఫీసరు 20 జూలై నాడు, అంటే జూలైలో ఎన్నో రిప్రజెంటేషన్ వేసిండో తెలియదు, 20 పొద్దునిస్తే సాయంత్రం జియో వెళ్ళిందో తెలియదు. అదే మంత్రి, అదే ఆఫీసరు ఇగోండి ఆ కేసు హియరింగ్ చేసి, తమ్మి నువ్వు గులాబీ రంగు పూసుకున్నావే, ఇక నువ్వు మావోడివి, నీకు చట్టం వర్తించది, మన చట్టం వేరు, ఈడ తెలంగాణలో గులాబీ చట్టం వేరు, ఆర్టికల్ 370 ఆడ పోయినా ఈడ ఆర్టికల్ గులాబీ ఉన్నది, ఈడ నీకు 9 టైమ్స్ పెనాల్టీ మాఫ్ చేస్తున్నాం, 9 టైమ్స్ పెనాల్టీ మాఫ్ చేస్తున్నాం, అసలు కట్టు చాలు అని చెప్పిండు. ఇక దీనికంటే గమ్మత్ ఏమైనా ఉంటుందా అనే అడ్మినిస్ట్రేషన్లో? గిదా ఇట్లా నడిపేది ప్రభుత్వం. గాయనైతే అక్కడ ముఖ్యమంత్రి అయితే, అక్కడ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ ఒపీనియన్ అడిగిండు కేంద్రాన్ని. అడిగినాక దాన్ని చెత్తబుట్ట దాఖలు చేసిన అది వేరే విషయం. కానీ మనోడు మాత్రం చట్టమే వేరు, మనోడు సపరేట్ దేశం.
ఇది పరిస్థితి మన రాష్ట్రంలో. వీటికి ఇప్పుడు సంబంధిత మంత్రులకి లిఖితపూర్వకంగా లేఖలు రాయడం జరిగింది. ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకోలేదు ఓపెన్గా. రేపు గాలి మోటార్లు చాలా ఇదే కదా, రేపు గాలి మోటార్లు చాలా అయినాక ఎక్కుతాం ఢిల్లీకి, గాలి మోటార్ ఎక్కి పోయి ఆడ కూర్చొని చేస్తాం. ఈ యుద్ధం మొదలైంది, అనవసరంగా కెలికిండ్రు మీరు. ఇక మీ అందరికీ ప్రజలు బుద్ధి చెప్తురు, కానీ మీకు ఓపిక లేనట్టుంది. ఇంకా 4 ఏళ్ళు మీకు గవర్నమెంట్ నడిపే పరిస్థితి ఇష్టం ఉన్నట్టు లేదు మీకు. దీని మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సివిసి ఎంక్వైరీ కావాలా? మామూలు ఇర్రెగ్యులారిటీస్ కావు ఇవి. దేశద్రోహం కాడికెళ్ళి, దేశ సంపద తరలించడం కాడికెళ్ళి, ఎఫ్డిఐ వైలేషన్ కాడికెళ్ళి, మైనింగ్ యాక్ట్ వైలేషన్ కాడికెళ్ళి, రెవెన్యూ వైలేషన్ కాడికెళ్ళి, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ వైలేషన్ ఉన్నది. ఇక ఇది 2 రోజుల హోంవర్క్. అనేక సంస్థలని మిస్లీడ్ చేయడం ఉన్నది, ఇతర ఫ్యాక్టరీలని బెదిరించి కొనుగోలు చేయడం ఉన్నది. డాక్టర్ రామేశ్వరరావు గారు దగ్గరనే పనిచేసిన, నాకు ఆయన పర్సనల్గా వెంజెన్స్ ఏం లేదు నాకు ఆయన మీద. కాబట్టి ఆయనకు సంబంధించిన ఛానళ్ళు కూడా పని కట్టుకొని మా మీద దుమారం లేపకుండా. ఛానల్ కొనమని నేను చెప్పలే, ఛానళ్ళు కొని దానికి గులాబీ రంగు ఊయమని నేను చెప్పలే. నేను మీ దగ్గర పనిచేసినాను, నీ కొడుకు లెక్క. ఆయనే అంటాడు నేను ఆయన కొడుకు లెక్క అని. దయచేసి పర్సనల్గా ఏం లేదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళం. ఇంకొక ఈ ఇల్లు యజమానితోటి నేను కొట్లాడుకొని పోతి, నా తండ్రితోటే కొట్లాడుకొని పోతి, నువ్వు తండ్రి లెక్క. దయచేసి పర్సనల్ వెంజెన్స్ ఏం అవసరం లేదు. జాతీయ సంపద కాపాడడం మా బాధ్యత. సంబంధిత మంత్రులకి, సిబిఐకి, సివిసికి, ఇక ఈడీలు కూడా వస్తుండొచ్చు. నేను అడ్వకేట్ని కాదు, ఏమేమి వస్తాయో రావచ్చు ఇలా. కాబట్టి పర్సనల్ ఏం లేదు ఇలా. అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా ఆన్ ద హోల్. నాకు తెలిసిన సమాచారం బట్టి ఇటువంటి మైనింగ్లు, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్లతోటి 4 లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది దేశంలో. అది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువన్నీ ఆపాలని ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ కూడా దీని మీద పనిచేస్తూ ఉంది. మోడీ గారి ప్రభుత్వం క్లారిటీగా అడిగినప్పుడల్లా దిస్ ఈజ్ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ అని చెప్పడం జరిగింది, అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు ఇక్కడ ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటున్నారా, మరి ఏం చేస్తుంటారా? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేయాలన్నదే మా నెక్స్ట్ బాధ్యత. ఇక మేము పార్టీ మాదే రూలింగ్ కాబట్టి మా బాధ్యతగా తీసుకుంటాం, ఈ డిమాండ్లు కాదు, ఇది బాధ్యతగా తీసుకొని పనిచేయడం జరుగుతుంది నేటి నుంచి. ఇదైతే గమ్మత్తు. ఆ గాయత్రి గ్రానైట్ కేసు కింద ఆఫీసర్లు కూడా సేమ్ ఉన్నది. మరి డిఓపిటీకి రాయాలన్నా మరి ఏందో కొంచెం నేను ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఆ ఆఫీసర్ మీద, సంబంధిత మంత్రి మీద. ఏ రకంగా ఒకటే ఆఫీసరు పెనాల్టీ ఇస్తాడు. అచ్చా మళ్ళీ దానిలో రీజన్ ఏమి చెప్పింది తెలుసా? అప్పట్లోనట చైన్ సిస్టమ్ ఉండేనట, ఈసారి సర్వే చేస్తే అవన్నీ మేము టెక్నికల్గా చేసినాం, తప్పుడు సర్వేలు అయినాయి. అక్కడ భలే గమ్మత్తున్నదే. ఇది ఒకటి మీకు ఇస్తా నేను. న్యాచురల్ జస్టిస్ కింద అంటే చాలా మందికి ఉద్యోగాలు పోయినాయట, చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి. ఈయనకు కూడా గవర్నమెంట్ చేసిన తప్పిదానికి, సర్వేయర్ చేసిన తప్పిదానికి రవిచంద్ర గారికి ఇబ్బంది అయిందట. ఇటు వాయి ఇది ఇక చూసి వాళ్ళ జవాబులోనే అలా జియోలా సో
చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి, పనులు పోయినాయి. మళ్ళా రవిచంద్ర గారికి చాలా ఇబ్బంది కలిగించింది గవర్నమెంటు. కాబట్టి మా పొరపాటు అంగీకరించుకుంటున్నామని అదే ఆఫీసర్ చెప్తున్నాడు. ఎటువా ఇది గీడున్నది. Further stated, all stages orders were passed by the authorities without examining all the facts and without considering the grievances and proper justification and reason, and it is against principles of natural justice and illegal. నేను వాళ్ళు చేసిన పని ఇల్లీగల్. అదే ఆఫీసర్ చెప్తున్నాడు. వీళ్ళ మీద ఎవరికి రాయాలనో ఇంకా నేను నిర్ణయం చేయలేదు, చేస్తా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని. ఈ ఆఫీసర్ని జర బాగా అరుచుకోవాలా. మరి గులాబీమయం చేస్తారా అనే మొత్తం వ్యవస్థనే, అంటే బెదిరింపులా? ఇక గీళ్ళనే సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళనే మైనింగ్ ఓనర్లనే మీరు ఈ రకంగా బెదిరింపులు చేసుకుంటా గులాబీ రంగు పూస్తూ ఉంటే ఇక మా కార్పొరేటర్లు గరీబోళ్ళు, ఇక వాళ్ళ పరిస్థితి ఊహించుకోవచ్చు మీరు. కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, మీరు యాక్చువల్లీ సుమోటోగానే తీసుకోవాలా. ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఆ ప్రశాంత్ రెడ్డి గారు కండ వేసుకొని చేస్తున్నాడు ఆడ జాయినింగ్. విప్పు కూడా ఉన్నాడు, మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు విప్పు కూడా ఉన్నారు అనుకుంటా. ఏమన్నాడు ఆయన తెలియదు నాకు. సో ఆయన కూడా ఏదో పొజిషన్ ఉన్నట్టున్నది. కండవాలు వేసుకొని జాయినింగ్లు చేసుకుంటున్నారు ఎలక్షన్ కోడ్ ఉండగా. దే ఆర్ హోల్డింగ్ ఆఫీస్. మీరు ఇమీడియట్గా నోటీసులు జారీ చేయాలా, లిఖితపూర్వకం కూడా పంపుతా నేను. వాళ్ళ మెంబర్షిప్లు పోవాలా. నిజామాబాద్ జిల్లాలోనే పోయింది ప్రెసిడెంట్ ఉన్నది. ఆఫీసర్లు కూడా అందరు కూడా దయచేసి తమ తమ డ్యూటీలు సక్రమంగా నిర్వహణ చేయండి, గులాబీ రంగు పూసుకోకండి. కోర్టు మీకు చివాట్లు పెట్టే వారికి ఆగకుండ్రి. వారం రోజులలో తేల్చుమని ఎంపీటీసీ మీద కోర్టు నిర్ణయం చేస్తే మరి తేలింది మరి అని ఉద్యోగం బీకే పాపం వీళ్ళు చేయబట్టి. ఈ గరీబోళ్ళు కూడా పాపం ఓ 4 కార్పొరేటర్లు, ఒక జెడ్పీటీసీ, 2 ఎంపీటీసీలు మా వాళ్ళు, కొందరు కాంగ్రెస్ వాళ్ళు వేయండి. వీళ్ళది కూడా పోక తప్పదు. కోర్టుకు పోయి తీసుకురామా మేము? వీళ్ళందరిది మీ సంగతి చూస్తాము, వీళ్ళందరి సంగతి బాగా ఎఫెక్షన్ తోటి చూస్తాము. ఢిల్లీలో కూర్చొని ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వేయాలా, ఎట్లా చేయాలా, ఎంత స్పీడ్గా చేయాలా, టీఆర్ఎస్ పతనానికే పనిచేస్తాం ఇవాళ నుంచి. ఇది ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ ఎంపీ రిజల్ట్స్. మిస్రిప్రజెంటేషను కేంద్రంలో ఉన్న ఆఫీసర్లను మేనేజ్ చేస్తే వాళ్ళ మీద కూడా తీసుకుంటారు ఎంక్వైరీ చేసి. మా ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు అన్నిసార్లు వాళ్ళకి మిస్రిప్రజెంటేషన్ చేసిండ్రు వీళ్ళు అనేక సంస్థలకు చెప్తా ఉన్నా మీకు. అది కూడా ఒక వైలేషనే. ఇందులో మీకు ఒకటి ఆర్డర్ కూడా చూపిస్తా నేను. ఎక్కడెక్కడ ఇంకోటి వీళ్ళు చెప్పేది కాంపిటీషన్ లోపల ఉన్నట్టు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ నేమ్ చేంజ్కి వీళ్ళు ఇచ్చిన డేటా బట్టి, వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేమ్ చేంజ్కి ఒప్పుకున్న, దీనికి మైనింగ్ సంబంధం లేదు. ఇలా క్లియర్గా రాసి ఉన్నది, ద ఆర్డర్ షెల్ స్టాండ్ రివోక్డ్ ఇఫ్ ఎట్ ఎనీ టైమ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై అక్వైరర్స్ ఈస్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్. ఏ ఇన్ఫర్మేషన్ తప్పు ఉన్నా ఆర్డర్లన్నీ పోతాయి. ఏ ఇండస్ట్రీలో ఏ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అయినా రావచ్చు. అంటే వివిధ డివిజన్స్కి వివిధ పద్ధతులు ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఒప్పుకుంటారు, ఆపరేషన్స్ వరకు ఒప్పుకుంటారు, మైనింగ్లో ఒప్పుకోరు. 2020 అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత మైనింగ్లో కూడా ఐ థింక్ గ్లోబల్ ఆక్షన్ ద్వారా, ఆక్షన్ రూట్ ద్వారానే ఒప్పుకుంటున్నట్టున్నారు అమెండ్మెంట్. కానీ వీళ్ళు టోటల్గా, ఐఎమ్ నాట్ సేయింగ్ వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని, వీళ్ళు ప్రొసీజర్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి రాసింది, కేంద్రం సలహా ఇచ్చింది, ఒపీనియన్ ఇచ్చింది, అది పాటించాల్సిన పరిస్థితి మీది.
పాటించాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. పాటిస్తలేరు కాబట్టి ఇవన్నీ ద్వారా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జాతీయ సంపద లాస్ అవుతుంది. కాబట్టి ఇవాళ 4 లక్షల కోట్లకు ఎస్టిమేషన్ చేస్తూ ఉండి దాన్ని స్పీడప్ చేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్లో కూడా టేకప్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ వీటి మీద తక్షణమే హై స్పీడ్లో ఎంక్వైరీ జరుగుతుందని ఆధారాలేనండి, అన్ని ఆధారాలే, ఇది మొత్తం ఆధారాలే 100%. అయ్యా జైలుకు పంపి నేను జడ్జిని కాదు కదా, జైలుకు పోతాడా లేదా నాకు యాక్ట్ తెలియదు. జైలుకు పోయేది అంటే పోతారు. చిదంబరం పోయింది కదా, చిదంబరం కేసుకి ఈ కేసుకి మరి కొందరు ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు, నిన్నటి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. సో ఐ హ్యావ్ టు స్టడీ, ఐఎమ్ నాట్ ఎన్ అడ్వకేట్ యాజ్ ఐ టోల్డ్ యూ. ప్రతి ఒక్క రూపాయి జైలుకు పోగానే మనకి కడుపు నిండుతుందని ఆయన జైలు పోతే పోకుంటుంది, కానీ ఆ రూపాయి తిన్న ప్రతి ఒక్క రూపాయి కక్కాల. ఏమేమి వీలు వెసులుబాటు ఉంటుందో ఏమేమి ఉంటుందో ఇవన్నీ కూడా ఎంక్వైరీ మొదలైనాక ప్రొఫెషనల్స్ సరైన ఏజెన్సీలు స్టార్ట్ చేసినాక మనకు బయటపడతా ఉంటాయి. సో అవర్ ఫైట్ హెస్ జస్ట్ స్టార్టెడ్. ఇఫ్ హీ హ్యాస్ టు గో టు జైల్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇట్ ఈస్ హిస్ డెస్టినీ. బలైతానికి రెడీ నేను నేషనల్ ఇంట్రెస్ట్ కోసం. నేను అరవింద్ గారు ఏం లేనప్పుడు మాకు 28 కార్పొరేటర్లు ఉన్నాయి. ఇలా పోయిన వాళ్ళు కూడా వాపసు వస్తారు, లేకపోతే ఉద్యోగం పోతుంది, గెలుచుకుంటాం మళ్ళీ ఎలక్షన్. ఏం లేనప్పుడే ముఖ్యమంత్రికి భయపడలేదా? ఫలానా ఎలక్షన్ కోసం ఫలానా మనిషి కోసమే ఫలానా పార్టీకి వెళ్ళి నిలబడతా అని వచ్చి బీజేపీకి వెళ్ళి నిలబడతా అని వచ్చిన నేను. ఈ బిజినెస్ వాళ్ళకి భయపడే పరిస్థితి ఉన్నదంటవా బ్రదర్? పెద్ద మనిషి, నాకు నిజంగా చెప్తున్నా కదా. ఆయన నన్ను కొడుకులాగా అంటాడు ఆయన, నేను కూడా ఆయన తండ్రిలానే అంటున్నా. కానీ తండ్రి తప్పు చేసి తండ్రి తప్పు చేసినట్టు. ఇక మా తండ్రిని ఎదుర్కొనే పోయినాం కదా బీజేపీలకి. కాబట్టి లేదండి, కార్పొరేటర్లే. అది కార్పొరేటర్, ఇది కార్పొరేట్ వరల్డ్. నేను కార్పొరేటర్లను ఇబ్బంది పెట్టిస్తే అనవసరంగా జపానోడు పోయి పర్ల్ హార్బర్ మీద బాంబులు వేసినట్టు పండుకున్న అమెరికాను లేపినట్టు ఉంది కథ. సరే ఓసారి ప్రపంచంలో కొంచెం ఇలా లేపాల్సి వస్తుందేమో. నేను నా దృష్టికి వచ్చి నేను స్టడీ చేసిన. ఇట్ ఈస్ మై డ్యూటీ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్డ్ అథారిటీస్, మినిస్ట్రీస్. ఐఎమ్ డూయింగ్ సో. వాళ్ళు ఐఎంజీ చేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు కూడా ఉంది ఇలా డోలో ఒపీనియన్. అన్ని రాష్ట్రాలకి మైనింగ్ లీజులు ట్రాన్స్ఫర్లు కుదరవు అని ప్రతి సంవత్సరం ఉన్నది. అన్ని రాష్ట్రాలకు ఉన్నది, ప్రభుత్వాలకు. ఇంకేం చేస్తారండి? కాబట్టి లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్. నేను ఎంపీ నిజామాబాద్ని తెలంగాణ వ్యాప్తంగా అంటే పట్టించుకోగలుగుతా, కానీ దేశమంతా నేను స్టడీ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు చేసుకుంటారు, ఏజెన్సీలు చేసుకుంటారు. ఇక్కడ విషయాలు మాత్రం నేను ఆల్రెడీ లెటర్ రాయడం కూడా జరిగింది. కాంగ్రెస్ వాళ్ళని దేనికి? ఉత్తమన్న మాటలు నమ్మే పరిస్థితి లేదు. మా పోరాటం మేము చేసుకుంటాము. మేము సొంతంగానే ప్రగతి భవన్ని కదిలిస్తాము, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తాము, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. ఉత్తమన్న అడ్వైజులు ఉత్తమన్న రేవంత్ అన్నకి ఇచ్చుకోవచ్చు, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. See, I cannot explain to illiterates. Piyush Goyal ji cannot explain to illiterates. He clearly stated, this is a better institution than just a meager board. It is a board, plus it is interministerial coordination committee which comes under TICE. Your turmeric, that area, both the districts are already been declared as export oriented clusters. దాన్ని మళ్ళీ
బలోపేతం చేయడానికి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ చేసిన ఈ 20 lakh crore ప్యాకేజ్లో స్పెసిఫిక్గా ఎక్స్పోర్ట్ ఆఫ్ టర్మరిక్ త్రూ MSMEs విచ్ క్యాన్ బి ఫార్మ్డ్ యూజింగ్ దీస్ ఫండ్స్ మాట్లాడడం జరిగింది. కనీసం నేను వచ్చి సంవత్సరం అందులో 3 నెలలు కరోనాగా కనీసం ప్రపంచంలో అత్యధికంగా పసుపు పండే రీజన్లో పసుపు టెస్ట్ చేసే లెబారిటీ లేదు ఇలాంటి వరకు. మాయిశ్చర్ కంటెంట్, కర్కుమిన్ కంటెంట్ టెస్ట్ చేసే లెబారిటీ కనీస వ్యవస్థ లేదు. ఆ రకంగా నడుస్తున్నాయి ప్రభుత్వాలు. 30 నుంచి 50% వరకు మద్దతు ధర ఇస్తాము మంత్రి చెప్పడం జరిగింది, సెక్రటరీ అగ్రికల్చర్ చెప్పడం జరిగింది, ఇతర ఆఫీసర్లు చెప్పడం జరిగింది. మేము డైరెక్ట్గా కల్పించుకోలేము, ఇదో సిస్టమ్ ఉంది దేశంలో, చిన్న పంటలకి చిన్న రాష్ట్రం నుంచి ప్రపోజల్ వస్తే మేము ఇస్తాము, వి విల్ హెల్ప్ యూ అని చెప్పినాక కూడా కనీసం లెటర్ రాయరా అండి? మీరు అడగండి. మీ దగ్గర పైసలు లేకపోతే మొత్తం కాళేశ్వరంకి డైవర్ట్ చేస్తే 50% కాదు సార్, మేము ఇబ్బందులు ఉన్నాం, మేము అప్పులలో ఉన్నాం, 3 లక్షల కోట్లు అప్పులు చేసినాం, 70% ఇవ్వని అడుగుండ్రి, 90% ఇవ్వమని అడుగుండ్రి, వాళ్ళు ఇచ్చేది ఇస్తారు. ఇదేం పద్ధతి అండి? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతుల గోస రోడ్ల మీదకి వస్తున్నారు. ఏం పద్ధతి ఇది? ఫెడరల్ సిస్టమ్ అని ఎగిరేది నువ్వే కదా, మరి ఫెడరల్ సిస్టంలో ఉన్న వ్యవస్థనే కదా ఇంటర్వెన్షన్ స్కీమ్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పంపియా ప్రపోజల్ పంపి. నువ్వు 100కు 100% అడుగుతావు, అడుగు. కేంద్రం డైరెక్ట్గా వచ్చి కల్పించుకుంటే ఉన్న రాష్ట్రాలన్నీ మా దగ్గర కల్పించుకోండి, మా దగ్గర కల్పించుకోండి అంటది. కేంద్రం కొనే పంటలు డైరెక్ట్గా కొంటనే ఉన్నది. అతిపెద్ద పంటలు వరి, మరి ఇదేంటి వీటు, కేంద్రం మొత్తం కొంటున్నది 100%. రాష్ట్ర పంటలు మీరు లెటర్ రాసి అడగండి రా. అప్పులు కావాలని అడుగుతాడు, కాళేశ్వరంకి అప్పులు కావాలా 1000 కోట్లు అంటే అడుగుతాడు, మిషన్ భగీరథకు 1000 కోట్లు అడుగుతాడు. అంటే గరీబ్ రైతు కనబడతలేడా? ఎన్నిసార్లు మొత్తుకుంటా ఉన్నా, అడుగు, నా దగ్గర పైసలు లేవు, నేను గరీబోని, నేను మునిగిపోయినా, నా రాష్ట్రాన్ని ముంచేసిన, 3 లక్షల కోట్ల అప్పులలో ఉన్నా, నేను చేతులు ఎత్తేసిన, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, 100కి 100% ఇయ్యుండ్రి. అలాగ 5-5.5 వేలు వస్తున్నది, 8-9 వేలు వస్తే బాగుంటుంది, 3-3.5 వేలు ఇస్తే బాగుంటుంది అని అడుగు. ఎంతనో అంత బెనిఫిట్ అవుతుంది కదా. పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా, 7,000 రూపాయలు ఇచ్చారు కదా. ఇదేం పద్ధతి? కనీసం ఆయనకి ఆ కార్పొరేటర్లు కొనుట్టున్న మంత్రికి ఆయన నియోజకవర్గంలో వండుతుంది మ్యాక్సిమం పంట. లెటర్ రాపించుడు శాతం కాదా? కార్పొరేటర్లు కొనుడు శాతం అవుతుంది. ఈ కార్పొరేటర్లు కొనే పద్ధతి కూడా చెప్తా ఉన్నా. ఒక కార్పొరేటర్ నిన్న ఫోన్ చేసిండు నాకు, అన్న నేను ఇల్లు కట్టుకుంటున్నా, ఆ ఇల్లు కట్టుకొని ఫినిష్ అవుతుంది కట, ఏం ఇబ్బంది ఉండదట, మొత్తం చూసుకుంటారట వాళ్ళే. ఇంకో కార్పొరేటర్ 50 అంటే 50, 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు. ఇదేం పద్ధతి అండి? ఇవే పైసలు ఈ మైనింగ్లోకి వెళ్ళి వచ్చిన పైసలు ఇక గిసుంటి బిజినెస్ వాళ్ళే ఫండింగ్ చేస్తున్నారు. ఆయన బెదిరించుడు ఫస్ట్, ఆయన ల్యాండ్లు ఏమైనా ఉంటే అక్కడ ఏదో పనికిమాలిన కేసులు వేసుడు, పోలీసు కేసులు వేసుడు, బెదిరించుడు, ఆయన లొంగ తీసుకున్నాడు, లొంగ తీసుకున్నాక పైసలు ఇచ్చుడు. గిరా నీకు 600 ఓట్లు ఉన్నాయి, నీ బిడ్డకి 600 ఓట్లు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి 100 పైన ఉన్నాయి, నీ బిడ్డ ఇంట్లో కూర్చున్న కాడ గెలుస్తుంది. ఇదేం పద్ధతి? అవసరమా నీకు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కొనుక్కొని ఒక నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ కాదు, యు ఆర్ చీఫ్ మినిస్టర్ అని నువ్వు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందా? రాజకీయాల్ని మొత్తం నాశనం చేసేందుకే నువ్వు పుట్టినావా? హుందాతనంని మొత్తం తుంగలో దొక్కేందుకు పుట్టినావా? ఒక్కొక్క కేసు చెప్తే నవ్వు వస్తుంది, ఒక్కొక్కరిని ఎట్లా లొంగ తీసుకుంటున్నావు. ఇంకా ఇప్పటి వరకు
24 మంది కార్పొరేటర్లు పోలేదు, కొందరు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పోలేదు. ఐ కంగ్రాచులేట్ దెమ్. ప్రతి ఒక్కరి వెనక 4-5 ఒకని వైన్ షాపులు అంట లోపల సరుకు కాలేదట, కరోనాలో కేసు ఎత్తారట. ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఉన్న వైన్ షాపులు సరుకు అన్ని కాలేనాయి అంటే ఆడు గులాబీ కండ వేయంగానే కేసు వేసుకోరాను. ఇదేం చీప్ రాజకీయాలండి? ఓ హుందాతనం లేదా? ఇది ప్రజాస్వామ్యమా? నీకు ఏడ బుద్ధి చెప్పాలనో బాధాప్త తెలుసు, బుద్ధి చెప్తాము, మామూలుగా బుద్ధి చెప్పాం. ईट का जवाब पत्थर नहीं, ईट का जवाब एटम बम होता, याद పెట్టుకోండి. అనవసరంగా కెలుక్కున్నావు. మళ్ళీ వీళ్ళే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఇగో ఈ మేడమే అప్పుడు పంపింది క్యాండిడేట్లని వారణాసి కోట్లేమని, అది నామినేషన్లు ఏమని. ఇదేం ఆరోగెన్స్ అండి? హైట్స్ ఆఫ్ ఆరోగెన్స్. ఆమె రాజకీయం చెప్తున్నామండి, మా ప్రభుత్వం ఎప్పుడే మా లక్ష్యం. ఇంకా చెప్తున్నా కుల్లా. అరే నేనేం టార్గెట్ చేస్తానండి? మా తండ్రి లాంటి వాడు, ఆధ్యాత్మిక వ్యక్తి, నా తండ్రి లాంటి వాడబ్బా. చేసిండు, తప్పులు చేసిండు, రుజువులు ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి. జియో నెంబర్ కావాలంటే చెప్తాను, ఇప్పుడు 2 నిమిషాలు ఉండండి. జియో నెంబర్లు చెప్తాను, తీసుకోండి. తప్పు అయితే మీరు పనిష్మెంట్ ఏంటి, తప్పు కాకపోతే ఇయ్యకుర్రి. కనబడేది మనం ఒక రకంగా కనబడుతున్నాం, లోపల ఇంకో రకంగా ఉన్నామంటే నడవదు కదా. ఆధ్యాత్మికంగా కనబడితే మరి జాతీయ సంపద కాపాడాలి. నువ్వు 1000 కోట్లు సంపాదించి 2 కోట్ల రూపాయలు డొనేట్ చేయగానే అయిపోయి ఆధ్యాత్మికం అయిపోతుందా? నామం నువ్వు పెట్టుకొని ప్రపంచానికి పంగనామాలు పెడితే సరిపోతుందా? ఆధ్యాత్మికమా అది? ఇదా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు గవర్నమెంట్. కార్పొరేటర్లను తీసుకున్నాకే మీరు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి అంటున్నారు కదా. ప్రభుత్వాన్ని కూల్చడం అంటే మీరు కూడా వాళ్ళ ఎమ్మెల్యేని కొంటారా, లేదంటే ఈ ప్రభుత్వాన్ని కేసులు ఇరికించి ఇబ్బంది పెడతారా? ఏ రకంగా ఉండదు? ఇవన్నీ ఎలానే చెప్తే ఎట్లా బ్రదర్? ఫ్యూచర్ కూడా పెట్టుకుని మన రాజకీయం చేసేది ఉన్నది. ఇప్పుడే వచ్చిన రాజకీయాలకు 20 ఏళ్ళు ఉన్నది, ఇంకా మెల్లమెల్ల చూద్దాం. నేను చెప్తున్నది నీకు ఈట్కా జవాబు ఆటం బాంబ్సే తెతే. ఇక నువ్వు ఎట్లన్నా రాసుకోండి, మీకేమన్నా మీకు స్వేచ్ఛ ఉన్నది, పత్రికా స్వేచ్ఛ ఉన్నది. అరే తమ్మి మళ్ళా వాడి ఇల్లిటరేట్స్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అని చెప్తున్నా కదా. ఐ హ్యావ్ బ్రాట్ అ బెటర్ ఇన్స్టిట్యూషన్ దెన్ బోర్డులు బంద్ అయిపోతున్నాయి అబ్బా. బోర్డులు ఈధర్ రీకన్స్ట్రక్ట్ అవుతాయి లేదా బంద్ అవుతాయి. కుల్లా చెప్తున్నా మీకు. 1945, 1954 కాఫీ టీ బోర్డ్, రబ్బర్ బోర్డ్ 1930s. Board has no powers to coordinate with other ministries. It is within commerce. You need interministerial coordination. పసుపుకి అగ్రికల్చర్ ఉండాలా, హార్టికల్చర్ ఉండాలా, ఫుడ్ ప్రాసెసింగ్ ఉండాలా, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా, ప్యాకేజింగ్ ఉండాలా. అవునబ్బా నీకు నేను మళ్ళా అనేక సార్లు చెప్తున్నా. నేను నీకు అంబాసిడర్ కార్ హామీ ఇచ్చి నేను బెంజ్ కార్ ఇస్తే నీకు సంతోషమా బాధనా? తెలియని వాళ్ళు కోరుకుంటారండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మాది. తెలియని వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు కోరుకునేది చెప్తున్నా మీకు. నేను రైతులతో కూడా మాట్లాడినాను. బోర్డు నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు అని అడిగాను. ఆఫీసర్లు అడిగినారు. ఫార్మర్స్ హ్యావ్ మెట్ మై లీడర్స్, ఫార్మర్స్ హ్యావ్ మెట్ టుడేస్ అగ్రికల్చర్ సెక్రటరీ ఆల్సో. వాట్ ఈస్ ఇట్ యు వాంట్ అంటే వాళ్ళు అడిగినారు. ఈ రకంగా అయితే కాదమ్మా, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఇది నూతన వ్యవస్థలు వచ్చినాయి, మీరు అడిగేటి 1987 అడుగుతున్నారు వాళ్ళు. పసుపు బోర్డు 1987 స్పైస్ బోర్డులో ఎప్పుడైతే టర్మరిక్ని పెట్టినరో అప్పటి నుంచి అడుగుతా ఉన్నారు పసుపు బోర్డు. 60-70 ఏళ్ళ వ్యవస్థ కావాలన్నా మీకు? నూతనంగా మోదీ గారి ప్రభుత్వం ఈ రకంగా కలిపి వచ్చింది, ఇది కావాలన్నా మీకు? బోర్డులు బంద్ అవుతున్నాయి, బోర్డులలో ఎవరు రిటైర్ అయినా మేము రిక్రూట్ చేస్తలేము. ఇట్ ఈజ్
మోర్ ఆర్ లెస్ ఇన్ఎఫెక్టివ్. ఇవన్నీ చెప్పినాక కూడా నేను నా రైతుల్ని మోసం చేయలేం కదా. మా ప్రాంతానికి మ్యాక్సిమం బెనిఫిట్ కావాలని నాకు ఉంటుంది. ఇది టీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కాకపోతే లెట్ దెమ్ ఎడ్యుకేట్ దెమ్ సెల్స్ ఆర్ గో టు హెల్. లెట్ దెమ్ గో టు హెల్. నువ్వు కూడా సరెండర్ అయిపోయి అన్ని ఇచ్చేసి మేబీ నీకు నా సలహా ఇస్తాగా, నేనేమి జడ్జినా, అన్నీ ఇచ్చేసి 8,000 కోట్లు సంపాదించినావు ఇల్లీగల్గా, అన్నీ వాపస్ ఇచ్చేయారు అబ్బా గవర్నమెంట్కి, ప్రజలకు ఇచ్చేయండి. మేబీ జైలుకి పోవేమో, పోతే తక్కువ రోజులు పోతాయేమో, నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఎ జడ్జ్, నీదర్ ఐఎమ్ ఎన్ అడ్వకేట్. ఓకే. మై హోమ్ నేను గాయత్రి కనెక్ట్ కూడా చేసిన, గాయత్రి కనెక్ట్ చేసిన, మై హోమ్ని చేసిన. నీకు ఇప్పుడు ఇటువంటివి ఏవి ఉన్నా కూడా దయచేసి అన్ని తీసి క్యాప్టివ్ మైనింగ్ అంటున్నారు, ఇంట్రా దాన్ని వాడుతూ ఉన్నారు. ఇంటర్ ఉన్నా ఇంట్రా ట్రాన్స్ఫర్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఆక్షన్ రూట్ అని కుల్లా చెప్పింది. కాబట్టి భారతీ మీద కావాలి, ఏ సంస్థ ఉన్నా అన్ని సంస్థల మీద కావాలి. క్యాప్టివ్ మైనింగ్ ఎవరెవరికి ఉన్నదో అందరికీ కావాలి. వీళ్ళకి ఇంకా నాకు తెలిసి చదివిన దాంట్లో ఇతర రాష్ట్రాలలో కూడా ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు. అవి వన్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ వాజ్ ఇస్ 50% పార్ట్నర్ టిల్ ఫ్యూ మంత్స్ బ్యాక్, అండ్ దే హ్యావ్ అక్వైర్డ్ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా ఆల్సో. So we don't know, we have to calculate. But the procedure, now we know the procedure, how he is doing. So it is all depends on the, now whichever agency inquires into it, they'll all bring it out. But overall estimation in such illegal mining is around, could be around 4 lakh crores annadi oka vague estimation. నన్ను కానీ పెంచిన తండ్రినే నా మాట వినలేదు సార్. బీజేపీ మీద ప్రేమ, మోదీ గారి మీద అభిమానం, ఎవ్రీథింగ్ ఎల్స్ కమ్స్ సెకండ్. నాకేమైనా ఉద్యోగం ఇవ్వలే, ట్రైనింగ్ కోసం పోతుండే. మా డాడీ కన్స్ట్రక్షన్ చేయరా ఫ్యూచర్లో, నా క్రికెట్ జీవితం అయిపోయినాక బిజినెస్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటే బాగుంటుందని ట్రైనింగ్కి పోయాడు. ఆయన ఇచ్చిన జీతానికంటే చాలా ఎక్కువ పని చేసిన, ట్రైనింగే కాదు మార్కెటింగ్ కూడా చేసి పెట్టిన. ఆయన ఇచ్చిన జీతం నథింగ్, పీనట్స్. మేమేం అనం కదా, సరే మరి ట్రైనింగ్కి పోతున్నాం, ట్రైనింగ్ లెక్క ఉండాలి. మాకేమో అహంకారం లేదు కదా, మా ఇంటి పేరు కల్వకుంట్ల కాదు కదా. మళ్ళీ ఏం ఆరోపణ బ్రదర్? ఇప్పుడు అదేదో వచ్చింది సోషల్ మీడియాలో, అదెవరో పిల్లగాడు పెట్టిండు టీఆర్ఎస్ పిల్లగాడు అని. అది మా ఎంపీ, మన మల్కాజ్గిరి పాత ఎంపీ సర్వే సత్యనారాయణ అన్న అల్లుడా ఎవరో పెట్టిందని వచ్చింది. ఆయన ఏదో లెటర్ తెచ్చిండు, అందులో స్పెల్లింగ్ తప్పు ఉన్నది, నెంబర్ 1. నెంబర్ 2, ఏ సర్టిఫికెట్లు పక్కకు పడేయండి మీరు. సర్టిఫికెట్ పక్కకు పడే, సర్టిఫికెట్లు ఏడ మన ఇంట్లో ప్రింట్లలో కూడా తీసుకోవచ్చు. ఐ హ్యావ్ గివెన్ మా పిల్లలు పెట్టిండ్రు వెబ్సైట్, ఒఫిషియల్ వెబ్సైట్లో నా రిజల్ట్ డిక్లేర్ అయింది, స్క్రీన్ షాట్ పెట్టిండ్రు. ఐ కెనాట్ గో అండ్ హ్యాక్ యూనివర్సిటీస్ వెబ్సైట్. I cannot hack. We can print, but we cannot hack. దానికంటే ఇదేమున్నది? ఆయన కాసు ఈ కరోనా వల్ల కాసుంటుందో లెటర్ కూడా తెచ్చి పడేయమని చెప్పిన మా సెక్రటరీకి, వీలైతే తెచ్చి పడేస్తాడు. అవసరం లేదు, నాకు అవసరం లేదు. మీరు అడిగినారు కాబట్టి మేమందరం ట్రాన్స్పరెంట్ ఉంటాం. అడిగిన కాబట్టి చెప్తున్నా, అఫీషియల్ వెబ్సైట్లో నా రిజల్ట్ డిస్ప్లే అయింది, పెట్టిన. That is enough. It's more than any certificate. Thank you. బీజేపీ 4 ఎంపీలు అవసరమే లేదు, జాతీయ హోదా వస్తుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు జవాబు, వాళ్ళు అడిగి క్వశ్చన్లు అడిగి సంవత్సరాలు అవుతున్నది. ఈ పార్లమెంట్లో కూడా వచ్చింది, మాట్లాడినాం కూడా మీడియాలో ఇదివరకు అనేక సార్లు. అనేక క్వశ్చన్స్ అడిగింది, చాలా సంవత్సరాల కిందనే అడిగింది కేంద్రం. దానికి జవాబు ఇయ్యడు, దానికి జవాబు ఇస్తే గిసుంటి బయటపడతాయి. మళ్ళీ ఆయన జవాబు ఇయ్యాడు, జాతీయ హోదా అంటాడు. మా బీజేపీ 4 అవసరమే లేదు. మా ప్రభుత్వము
ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు మంచిదైతే రైతులకి మేలుకు జరుగుతుందంటే ఆటోమేటిక్ ఇస్తారు. లాబింగ్ కూడా అవసరం లేదు. బీజేపీలో లాబింగ్ నడవదు. పాపం 5 స్టార్ హోటల్ వాళ్ళు అందరూ మొత్తుకుంటారు ఢిల్లీలో. అన్ని ఖాళీవాడైతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కలకల్లాడు లాబీలన్నీ, అన్ని ఖాళీవాడు ఉంటాయి. ఏది కూడా నడవదు, లాబింగే నడవదు. కనుక్కుంటాను. ఐ డోంట్ నో ద ప్రొసీజర్. సంజయ్ గారిని అడగండి, ఆయన ఇరిగేషన్ మీద అధ్యయనం చేస్తున్నారు కదా. బండి సంజయ్ గారిని అడగండి. ఇంకోటి ఇందులో సమ్ లఫార్జ్కి సంబంధించి సమ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వస్తే అది కూడా రిజెక్ట్ చేసింది. కేంద్రానికి ఒపీనియన్ అడిగినప్పుడు కేంద్రం పంపింది, చాలా రాష్ట్రాలు ఆ ఒపీనియన్ ఫాలో అయినాయి ఎక్సెప్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మన తెలంగాణ అయితే ఒపీనియన్ అడగాలి.